హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అనామిక, సామంత్ చెస్ ఆడుకుంటూ నందకిషోర్ని చంపడం వల్ల తమకు లాభం ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తూ చెస్ ఆడుతూ ఉంటారు. ఫైనల్గా చెక్ పెట్టి సామంత్ని ఓడించి, ఇది చెక్ అంటే సామంత్, ఇప్పుడు ఆ రాజ్, కావ్య ఇద్దరూ డబ్బుల కోసం విలవిలలాడిపోతూ ఈరోజు గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టి మేనేజ్ చేశారు. రేపు ఇంటిని తాకట్టు పెడతారు. 100 కోట్లు బ్యాంకుకి కట్టలేక చేతులు ఎత్తేస్తారు. అప్పుడు మన కంపెనీని వాళ్ళకంటే బెటర్గా పైకి తీసుకువెళ్తాము. ఇది నా ప్లాన్ అని అంటుంది అనామిక. గుడ్ అనామిక, నిజంగా నీ గురించి నేను తక్కువ అంచనా వేశాను. కానీ ఆ నందకిషోర్ని చంపడం వల్ల వాళ్ళు ఇరుకున పడ్డారు అని అంటారు సామంత్. అదే కదా ఈ అనామిక ప్లాన్. ఇక నుండి ఆ దుగ్గిరాల ఫ్యామిలీని ఎలా ఆడుకుంటానో చూడు అనగానే, నాకు నీపై నమ్మకం వచ్చేసింది బేబీ. ఏంటో అనుకున్నాను, ఇప్పుడు నమ్ముతున్నాను. ఖచ్చితంగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నేలకి పడిపోతుంది. ఈ సామంత్ జ్యువెలరీ పైకి వెళ్తుంది. ఇక మన ఇద్దరి పెళ్ళి అంగరంగ వైభవంగా వాళ్ళ కళ్ళ ముందే జరుగుతుంది. వాళ్ళు పూరిపాకల్లో ఉంటారు, మనం రాజభవనాల్లో ఉంటాము. అంతే కదా అని అంటారు సామంత్. అంతే సామంత్, నన్ను నువ్వు నమ్మావు. నీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ వమ్ము చేయను. నువ్వు రిలాక్స్గా ఉండు, అంతా నేను చూసుకుంటాను అని అంటుంది అనామిక. ఇది ఇలా ఉండగా అప్పుని బస్టాండ్లో డ్రాప్ చేసి, అప్పు, ఇక్కడున్నవన్నీ ఆలోచించద్దు. 3 నెలల ట్రైనింగ్ అయిపోయాక నువ్వు పోలీసుగా వస్తున్నావు. అప్పుడే దుగ్గిరాల ఇంటి వారందరూ నిన్ను కోడలిగా అంగీకరించడమే కాదు, నీ వల్ల మన కుటుంబానికి ఎంత ఉపయోగం ఉంటుందన్నది తెలుస్తుంది. ఇక్కడవన్నీ నేను చూసుకుంటాను. తాతయ్య త్వరలో మన ఇంటికి కూడా వస్తారు అని అంటారు కళ్యాణ్. కవి, ఎక్కువగా ఆలోచించద్దు. మీ అందరి కల నేను పోలీస్ అవ్వడమే. త్వరలో పోలీస్ అవుతాను, అంతా చక్కబడుతుంది. నువ్వెళ్ళు. ఆ దెయ్యం గురించి ఎక్కువగా ఆలోచించద్దు, అది మనల్ని ఏమీ చేయలేదు అని అంటుంది. ఓ, అనామిక గురించా? ఎప్పుడో నేను మర్చిపోయాను. నువ్వే గుర్తు పెట్టుకున్నావు పొట్టి. బాయ్ అని చెప్పి బస్సు ఎక్కించి ఇక అప్పుకి బాయ్ చెప్పి హాస్పిటల్కి బయలుదేరుతారు కళ్యాణ్. ఇది ఇలా ఉండగా రుద్రాని అలాగే రాహుల్ గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మమ్మీ ఇంత ఇంత కులాసగా ఉన్నావు? ఏమైంది? మన ఇంటి పరిస్థితి ఏమీ చెక్కబడలేదు కదా. ఇంకా కావి చేతిలోనే పగ్గాలు ఉన్నాయి. ఏం జరిగినా అందరూ అడ్జస్ట్ అయిపోతున్నారు. ఆఖరికి పెద్ద మామయ్య కూడా ఎన్ని మాటలన్నా మళ్ళీ కావ్య చేసిన వంటే తిన్నాడు. మనం ఎన్ని ప్లాన్లు వేసినా ఆస్తి మనకి రాదు మమ్మీ, ఇలాగే ఉండాలా అని అంటారు. అయ్యో, ఎందుకురా దిగులు పడుతున్నావు? ఆ ధాన్యలక్ష్మిని ఇప్పుడు దాకా రెచ్చగొట్టాను, కానీ సరిగా పని అవ్వలేదు. కానీ మా చిన్నన్నయ్య ఉన్నాడు కదా, వాడు ఖచ్చితంగా ధాన్యలక్ష్మికి వంత పాడతాడు. ఎందుకంటే ఈ మధ్యన చిన్నన్నయ్య ధాన్యలక్ష్మి చెప్పిందే వింటున్నాడు. వాళ్ళిద్దరూ ఒకటయ్యారనుకో, ఖచ్చితంగా ఈ ఇంట్లో రచ్చ పెద్దదవుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఆస్తి పంపకాలు జరుగుతాయి. మన ఆస్తి మనకిచ్చేస్తారు. ధాన్యలక్ష్మి ఆస్తి ధాన్యలక్ష్మికి వస్తుంది. ఇక వీళ్ళకి ఏం మిగులుతుందో లేదో నాకు అవసరం లేదు. అందుకే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను అనగానే, మమ్మీ నీకొకటి తెలుసా? పెద్దత్త పెద్ద మామయ్యే అక్కడ ఆ కావ్యని ఏమీ చేయలేకపోతున్నారు. ఇక మతిమరుపు చిన్న మామయ్య, ఎప్పుడూ మేకప్ వేసుకునే చిన్నత్త ఏం గొడవ చేస్తారు చెప్పు? అటువైపు తాతయ్య కోమాలో ఉన్నాడు, ఇటువైపు ఆస్తి పగ్గాలు కావ్య చేతిలో ఉన్నాయి. ఎవరు ఏం చేయలేరు. కానీ నిన్నొక ప్లాన్ చెప్తాను విను అని అంటారు. ఏం ప్లాన్ రా? చెప్పు, ఏం ప్లానో అనగానే, మమ్మీ చెప్తే ఆ ప్లాను తుస్సుమంటుంది. అందుకే ప్లాన్ చేశాక నువ్వు నన్ను ఖచ్చితంగా పొగుడుతావు. ఇక ఆస్తే కాదు, ఈ ఆస్తి మొత్తం మనదే అవుతుంది అనగానే, ఒరే రాహుల్, కొంప ముంచేదేమైనా ఉందా అనగానే, మమ్మీ నేను ప్లాన్ వేశాను, అది అమలయ్యాక కొంప ముంచడం కాదు, ఈ కొంపే మనదవుతుంది అనగానే, చాలా హాయిగా ఉందిరా ఆ మాట అంటూ ఉంటే. కానీ ఏం ప్లానో నాకు చెప్పు, ఎందుకంటే ఏదో తిక్క ప్లాన్ వేశావంటే ఇద్దరం ఇరుక్కుంటాం అనగానే, అలా ఏమి చెయ్యనులే, నువ్వు వెళ్ళి హాల్లో అందరికీ ఏదో ఒకటి మాటలు చెప్పి బురుడి కొట్టించు. ఈలోపు నేను చేయవలసిన పని చేసేస్తాను. ఇప్పుడే చెయ్యాలి, ఎందుకంటే ఎదురుగా కావ్య వాషింగ్ మిషన్లో బట్టలు తీసుకొస్తుంది. ఈలోపు నేను చేయవలసింది చేసేయాలి. మమ్మీకి చెప్తే వద్దంటుంది, లేకపోతే ఏదో ఒకటి అంటుంది.
అందుకే మమ్మీకి చెప్పకూడదు అని చెప్పి అంటారు. సర్లేరా, ప్లాన్ బాగుంటే ఖచ్చితంగా మనం ఈ కొంపలోనే శాశ్వతంగా మన కొంపలా ఉండొచ్చు, లేకపోతే బయటికి గెంటేస్తారు అనగానే, మమ్మీ నువ్వు వెళ్ళు లోపలికి అని అంటారు రాహుల్. ఇక రుద్రాని లోపలికి వెళ్ళిపోతుంది. కావ్య ఇక బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసి ఇక గార్డెన్లోకి వచ్చి తాళ్ళు కడుతూ ఉంటుంది. అమ్మయ్య, ఇది చాలు అని చెప్పి ఇక రాహుల్ ఇక కరెంటు షాక్ కొట్టి కావ్యని చంపాలని చెప్పి మెయిన్ దగ్గరికి వచ్చి ఇక కరెంటు తీగలని కరెక్ట్గా బట్టలారేసే తీగలపై పెడతారు రాహుల్. అమ్మయ్య, ఇంకొక 10 నిమిషాల్లో కావ్య వస్తుంది, బట్టలారేస్తుంది, షాక్ కొడుతుంది, కాకిలా మాడిపోతుంది. ఇక ఈ ఇంట్లో రాజ్యం మమ్మీది నాది, అమ్మయ్య అనుకుంటూ ఉండగానే ఇక రోడ్డు మీద ఒక అందమైన అమ్మాయిలు కాలేజీ నుండి వెళ్తూ ఉంటారు. ఎవరు? నాకు తెలియని ఫిగర్సు ఈ రోడ్డు మీద వెళ్తున్నారు. ఇన్ని రోజులు టైం అంతా వేస్ట్ చేశాను. స్వప్న, నువ్వు నా జీవితంలోకి వచ్చాక అన్నీ మర్చిపోతున్నాను. ముందు అర్జెంటుగా ఆ ఇద్దరు ఫిగర్స్ ఎక్కడి నుండి వచ్చారు, అసలు ఈ కాలేజీ అన్నది ఎంక్వైరీ చేయాలి అని చెప్పి ఆ కాలేజీ అమ్మాయిల వైపు చూస్తూ అటువైపు వెళ్ళబోతూ ఉంటారు రాహుల్. ఇది ఇలా ఉండగా ఇక కావ్య బట్టల్ని ఆరేసేలోపు ఇంతలో స్వప్న వస్తుంది. ఏ కావ్య, అమ్మ ఫోన్ చేస్తుందే అనగానే, ఏంటంట అని అంటుంది. నువ్వే ఒకసారి రా, ఫోను నీతోనే మాట్లాడాలంట అనగానే ఇక కావ్య బట్టల్ని అక్కడ పెట్టేసి ఇక స్వప్న చెప్పిన ప్లేస్కి వస్తుంది. అమ్మా ఏంటి అనగానే, ఏంటోనే, నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలీదు, కానీ మాకు మాత్రం మీ ఇంట్లో ఏం జరుగుతుందో అని ప్రతిరోజు టెన్షనే. ఇంతకీ అక్కడంతా బాగానే ఉందా కావ్య అని అడుగుతుంది కనకం. అమ్మా టెన్షన్ పడద్దు, మా అత్తవారి ఇంటి గురించి అందరికంటే నీకే ఎక్కువ తెలుసు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు, కానీ అలా జరుగుతూనే ఉంటుంది. అక్క కూడా బాగానే ఉంది అనగానే, అన్నట్టు ఈరోజు నేను అక్కడికి వస్తున్నానే అని అంటుంది. ఎందుకమ్మా అని అంటుంది కావ్య. ఎందుకంటే స్వప్న కడుపుతో ఉంది, పాపం మొన్న సున్నుండలు తినాలని ఉందని చెప్పింది, అందుకే సున్నుండలు చేశాను, ఇంకొక అరగంటలో అక్కడికి వస్తాను అనగానే, సరే అమ్మా అని అంటుంది కావ్య. ఏ కావ్య, అమ్మ సున్నుండలు చేసిందా, మరి నాకు చెప్పలేదేంటి అని అంటుంది స్వప్న. అక్క, సడన్గా అమ్మ వస్తాననింది, అందుకే నీకు చెప్పొద్దనింది. సరే సున్నుండలు అడిగావంట కదా, చేసి తెస్తుందిలే. అక్క ఎక్కువగా నడవద్దు అని అంటుంది. సర్లేవే అని చెప్పి లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఇంతలో రుద్రాని, హే ఏ ఏ ఆగాగు అని అంటుంది. ఏమైంది రుద్రాని గారు అనగానే, ఏంటి నువ్వు బట్టలు ఉతికేసి ఇదిగో ఈ దండాల మీద ఆరేసి నేను కొన్న కాస్ట్లీ చీరలన్నీ ఈ వాషింగ్ మిషన్లో వేసావా ఏంటి? ప్రతిదానికి డబ్బులు కొరతలా వాషింగ్ మిషన్లో నా చీరలు ఎందుకేసావు అనగానే, రుద్రాని గారు ఇంట్లో అందరూ ఉన్నారు, అందరి బట్టల్ని వేశాను, తప్పేముంది? కాస్ట్లీ అనేది మనం అనుకుంటేనే వస్తుంది అనగానే, ఏ ఈ మాటలన్నీ నాకెందుకు కానీ నా బట్టలు నాకు ఇవ్వు అనగానే, అదిగో అక్కడ ఉన్నాయి అని అంటుంది. ఇక బట్టలన్నీ తీసి ఇవిప్పుడు ఆరాలి అని చెప్పి గబగబా ఆ దండం దగ్గరికి వచ్చి ఆరేయబోతూ ఉండగానే రుద్రానికి కరెంటు షాక్ కొడుతుంది. అమ్మా 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 రక్షించండి అని చెప్పి రుద్రాని అరుస్తూ ఉంటే వెళ్తున్న రాహుల్, ఏంటి అమ్మయ్య నేను ఇది మర్చిపోయి ఆ కాలేజీ పిల్లల వైపు చూస్తున్నాను, మంచి సినిమా అని చెప్పి అంటూ ఉండగానే రుద్రానికి షాక్ కొట్టి గిలగిలలాడుతుంది. ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హుటాహుటిన బయటికొచ్చి రుద్రాని షాకింగ్గా షాక్ కొడుతూ ఉంటే అమ్మ రుద్రాని అని అరుస్తూ ఉంటారు. ఇంతలో కావ్య, రుద్రాని గారు ఏమైంది, కరెంట్ షాక్ కొట్టిందా అని అంటూ ఉంటుంది. ఇంతలో రాహుల్, మమ్మీ మమ్మీ అని అరుస్తూ ఉంటారు. పాపం కావ్య ఒక్కదే లోపలికి వెళ్ళి పెద్ద కర్ర తీసుకుని వచ్చి బట్టాపట్టన కొడుతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా కరెంటు షాకు ఇక ఆగిపోవడంతో రుద్రాని కళ్ళు తిరిగి పడిపోతుంది. మెయిన్ అనేది ఆఫ్ చేసేసి వస్తారు రాహుల్. ఇక లోపలికి తీసుకుని వెళ్తారు రుద్రానిని. మమ్మీ ఇదేంటి నువ్విలా బుక్ అయిపోయావు? ఆ కావ్య షాకింగ్ గురయ్యి చస్తుందేమో అనుకుంటే ఆ షాకు నువ్వు కొట్టించుకున్నావా? అన్నీ ఆత్రమే మమ్మీకి. ప్లాన్ చెప్పలేదని నన్ను ఎరగదీస్తుందేమో, ఏం చెయ్యాలో ఏమో అని అనుకుంటారు రాహుల్. ఇక రుద్రానికి తరువాత మెలకు వస్తుంది. ఏం జరిగింది, నేను ఎక్కడున్నాను, నేను చచ్చిపోయానా, నేను యమధర్మరాజు దగ్గర ఉన్నానా అనగానే, రుద్రాని గారు మీరేమీ చావలేదు, బ్రతికే ఉన్నారు అని అంటుంది. అమ్మో అమ్మో నన్ను చంపాలని ఇంట్లో ఎన్ని కుట్రలు పన్నుతున్నారు చూసావా అమ్మా, చూసావా వదినా, నీ కోడలు నా బట్టలు కావాలని వేసి నాకు షాక్ కొట్టేలా చేస్తుంది, ఈ ఇంట్లో నా అడ్డుని తొలగించుకోవాలనుకుంటుంది అనగానే, చి నోర్మై,
ప్రాణాపాయ స్థితికి వెళ్ళేదాకా నీకు ఇంకా మతిలో ఎప్పుడు నా కోడలే ఉంటుందా అని అంటుంది అపర్ణాదేవి. వదినా ఇది నిజం అనగానే, ఆపో, అసలు నువ్వు మనిషివేనా? నిజంగా రుద్రాని ఆ కరెంటు షాక్ నుండి కావ్య రక్షించకపోతే హ్యాపీగా ఈరోజు నువ్వు ఎక్కడుండేదానివి కాదు, పైలోకంలో ఉండేదానివి అని అంటుంది ఇక ఇందిరాదేవి. అంటే కావ్య నన్ను ప్రాణాపాయ స్థితి దాకా కరెంటు షాక్ తీసుకెళ్ళి రక్షించానని చెప్పి మీ అందరి దగ్గర పేరు ప్రఖ్యాతులు కొట్టేస్తుందన్నమాట. ఎంత తెలివి నీకు అనగానే, అత్త ఇక నీ చావు తెలివితేటలు ఆపుతావా? ఎందుకంటే నీ కొడుకు నువ్వు ఏదో ప్లాన్ వేసుంటారు, ఆ ప్లాన్లో నువ్వు బుక్ అయ్యి ఉంటావు, ఇక తిరిగి తిరిగి కావ్య మీద తోసేస్తూ ఉంటావు అనగానే, అమ్మ స్వప్న, నిజం చెప్పాలంటే నీకున్న తెలివితేటలకి నాకు కొంచెం అప్పిస్తే ఈ పాటికి నెక్కడో ఉండేవాణ్ణి. ఇలా ఎలా కనిపెట్టేసింది? మమ్మీ ఇంకా మొత్తం లాగింది అంటే నేను బయటకు వస్తాను. మమ్మీ ఏం కాదులే మమ్మీ, ఏదో జరిగిందిలే, వదిలేసే, కావ్య అలా చేయదు అని అంటారు రాహుల్. ఇక అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగానే రాహుల్ కూడా వెళ్ళబోతూ ఉంటారు. ఒరే రాహుల్ ఆగు అనగానే, ఏంటి మమ్మీ అనగానే, ప్లాన్ ఎందాకేదో అన్నావు ఇదేనా అని అంటుంది. అవును మమ్మీ, కానీ ఆ ప్లేస్లో కావ్య ఉండాల్సింది నువ్వున్నావు అనగానే, ఒరే నాకు ప్లాన్ చెప్పుంటే ఎంత బాగుండేది, ఛీ సన్నాసి అని అంటుంది రుద్రాని. ఏం చేయను మమ్మీ, ఏ ప్లాన్ వేసినా ఇలా మనం ఇరుక్కుంటామని ఎవరికి తెలుసు అని అంటారు రాహుల్. ఇది ఇలా ఉండగా కనకం సున్నుండలు తీసుకొని దుగ్గిరాల ఇంటికి వస్తుంది. అమ్మా సున్నుండలు తెచ్చావా అనగానే ఇక ఇందిరాదేవి, అపర్ణాదేవి, కావ్య సంతోషంగా చూస్తూ ఉంటారు. ఎంతైనా కనకం సున్నుండల్లో చాలా చాలా రుచి ఉంటుంది అని అంటుంది అపర్ణాదేవి. వదిన, కడుపుతో ఉన్న పిల్లలకి ఏవేవో తినాలనిపిస్తుంది, కానీ ఈ స్వప్న ఎప్పుడు డైటింగ్ అంటుంది, ఇప్పుడేదో అడిగింది అనగానే, అమ్మ నాకు ఇవ్వవే అని అంటుంది స్వప్న. స్వప్నకి సున్నుండ పెడుతూ, అమ్మ కావ్య, నువ్వు కూడా ఇంటి వారసుని ఎప్పుడు నీ కడుపులో పెట్టుకుంటావా అని చూస్తున్నాను. ఎందుకంటే స్వప్న, నువ్వు, అప్పు ముగ్గురు ఇంటి కోడళ్ళు, ఈ ఇంటి కోసం ఆలోచించాలి, ఈ ఇంటికి మంచి వారసులు ఇవ్వాలి అని అంటుంది. సభాష్ కనకం, ఎందుకంటే దానికే కదా ముగ్గురు కూతుర్లని మా ఇంటికి పంపించి మా ఆస్తి పాస్తులని మీ పేరు మీద రాపించి మాకు చిప్పవచ్చేలా చేశావు. గ్రేట్ కనకానికి నిజంగా ఏ ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ లేకపోతే ప్రధాన మోదీ తలకాయో నీ దగ్గర ఉందని అనిపిస్తుంది. ఎంత తెలివితేటలు నీకు అని అంటుంది ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి గారు అని అంటుంది స్వప్న. నోర్ మొయ్, ఇంకా మీరు ఇలాగా మాయమాటలు చెప్తూ ఈ దుగ్గిరాల ఇంటి ఆస్తిని మొత్తం మీ చేతిలో పెట్టుకొని సున్నుండలు తెచ్చి మాయమాటలు చెప్తున్నా ఈ కనకం మాటల్ని నేను నమ్మాలనుకుంటాను, అంతేనా అని అంటుంది. ధాన్యలక్ష్మి గారు, ఎందుకు చిన్నత్తయ్య అలా మాట్లాడతారు? మా అమ్మ ప్రేమగా అక్కకి సున్నుండలు తెచ్చింది అనగానే, అవును మీ అమ్మ సున్నుండలు తెచ్చింది, నీ చేతిలో ఆస్తి ఉంది, ఇంకా ఎవరిని నమ్మిస్తారు? ఏవండి, వీళ్ళు ఇలాగే మాయమాటలు చెప్పి అటు బావగారిని, అక్కని, రాజుని, ఆఖరికి అత్తయ్యని, హాస్పిటల్లో మామయ్యని, వీళ్ళందరినీ వీళ్ళ తెలివితేటలతో ముంచేశారు. ఇంకా మన ఆస్తి మనకి రావాలి అంటే ఇంకా వీళ్ళ మాటలు వినుకుంటూ ఉండకూడదు. ఈరోజే మనం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి కోర్టుకి కేసు వేయాలి అని అంటుంది ధాన్యలక్ష్మి. ధాన్యం, నా మాటినవే అని అంటారు. ఇంకా మీరు మాట వింటూ ఉంటే ఇలాంటి ఘోరాలు జరుగుతాయి. రేపో ఎల్లుండో ఒక 10 రోజుల తర్వాత మనందరినీ కట్టకట్టి బయటికి గెంటి ఈ మహారాణి ఈ ఆస్తిని ఏలుతుంది. అప్పటిదాకా చూద్దామంటారా అని అంటుంది ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి, చిన్నపిల్లలా మాట్లాడద్దు. అసలు మీ మామయ్య గారు కోమాలోకి వెళ్ళడానికి కారణం నువ్వే అనగానే, చాలే అత్తయ్య, మామయ్య గారు కోమాల్లోకి వెళ్ళడానికి నేనే కారణం, దాని తరువాత పరిణామాలన్నిటికీ నేనే కారణమా? ఈవిడ గారు కోట్లు అన్నీ తాకట్టు పెట్టి అవి ఏమయ్యాయో చెప్పకుండా నా ఇష్టం, నా ఆస్తి తాతగారు నాకు రాశారని రోజుకొక డైలాగు చెప్తూ ఉంటే నోరు మూసుకొని కూర్చోవడం ఇక నా వల్ల కాదు. మీరు వస్తారా, నేను వెళ్ళాలా అని అంటుంది ధాన్యలక్ష్మి. ధాన్యం, అది కాదే అనగానే, సరే రేపు నేనంటే ఏంటి అన్నది చూపిస్తాను. ఈరోజు మీకు టైం ఇస్తున్నాను. కావ్య, మా ఆస్తిని మాకు రాసిచ్చావా సరే, లేకపోతే రేపటికల్లా నేను ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి. ఇక రాహుల్, రుద్రాని ధాన్యలక్ష్మి మాటలకి నవ్వుకుంటూ ఉంటారు. మమ్మీ, చిన్నత్త తక్కువ చేయలేదు, రేపేదో పెద్ద ప్లాన్ వేసింది అని అంటారు రాహుల్. తెల్లగా తెల్లవారుతుంది. దుగ్గిరాల ఇంటి ముందు మీడియా వారు, ఇక ఇంటర్నేషనల్ మీడియా వారు
అలాగే బిజినెస్ మ్యాగ్నెట్ అందరూ రౌండ్గా ఉంటారు. ఇక తెల్లవారగానే వాళ్ళందరూ రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ ఉలిక్కి పడుతుంది. ఇక ధాన్యలక్ష్మి, ప్రకాశం, ఇక రాజ్, కావ్య, అపర్ణాదేవి, సుభాష్, ఇక ఇందిరాదేవి టెన్షన్ పడతారు. అమ్మమ్మగారు టెన్షన్ పడద్దు అని అంటుంది. ఏంటి కావ్య, ఏమవుతుందమ్మా? మీ తాతగారు కోమాలోకి వెళ్ళారు, ఆస్తులేమో పంచమని ధాన్యలక్ష్మి అడుగుతుంది. పంచకపోతే మీడియా వాళ్ళు వచ్చారు, అసలు ఏం జరుగుతుంది అని అంటుంది. నానమ్మ నువ్వు టెన్షన్ పడద్దు, ఏం జరిగినా మన మంచి కోసమే అనుకోవచ్చు. అసలు మీడియా వాళ్ళు ఎందుకు వచ్చారో మేము కనుక్కుంటాము అని అంటారు రాజ్. ఇక మీడియా అంతా బయటికి వస్తారు. ధాన్యలక్ష్మి అలాగే ప్రకాశం మీడియాకి వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని, అలాగే దుగ్గిరాల సీతారామయ్య గారు కోమాలోకి వెళ్లడంతో కావ్యకి ఆస్తులు రాసివ్వడంతో తను కావాలనే ఆస్తులన్నీ చేజెక్కించుకొని మాయ చేసిందని, తమ ఆస్తి తమకివ్వాలని ఇక మీడియాకి ఎక్కుతారు ధాన్యలక్ష్మి, ప్రకాశం. ఇక మీడియా అంతా వాళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది. ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బాధపడుతూ ఉంటారు. రాజ్, కావ్యకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో సామంత్ అలాగే అనామిక దుగ్గిరాల ఇంటి ముందు చాలా గ్రాండ్గా కారులో దిగుతూ చప్పట్లు కొడుతూ, మీడియాలో వచ్చిన వార్తలకి ఇక్కడ దాకా వచ్చాము. ఈ దుగ్గిరాల వారు పేరుకి పెద్ద ఫ్యామిలీనే, కానీ వాళ్ళలో వాళ్ళకే మోసాలు చేస్తున్నారు. కానీ వీళ్ళందరికీ తెలియని విషయం మేం చెప్తాము అని అంటారు. ఏ అనామిక, పిచ్చి పిచ్చిగా ఉందా? ఈ ఇంటి కోడలుగా ఉన్నప్పుడు నిన్ను బయటికి గెంటేశామని మా ఇంటి గొడవని నీ నెత్తి మీదకి వేసుకుంటావేంటి? మర్యాదగా వెళ్ళు అని అంటుంది కావ్య. హలో కావ్య, మీ ఇల్లే, కానీ ఇక్కడున్న మీడియా వారంతా అంతా పాకించేశారు. కానీ అసలు నిజం అనేది మీడియాకి, మీ కుటుంబానికి, నీకు చెప్పాలి కదా, అందుకే చెప్పడానికి వచ్చాము. ఏంటి సామంత్, ఏంటి అసలు ఈ ఇంటి పరువు బయటికి రావడానికి, మా మాజీ అత్త మీడియా ముందుకి రావడానికి కారణం ఏంటి అన్నది తెలుసుకున్నాం కదా, చెప్పు అని అంటుంది అనామిక. ఒక్కసారిగా రాజ్, కావ్య షాక్ అయిపోతారు. ఇక సామంత్ అంటారు, మీకు తెలియందేముంది, ద గ్రేట్ సీతారామయ్య గారు వీళ్ళ బిజినెస్ అలాగే ఆస్తిపాసులు, పరువు, ప్రతిష్ట అంతా తీసుకొచ్చారు. కానీ తన ప్రాణ స్నేహితుడి చేతిలో మోసపోయి 100 కోట్లకి షూరిటీ సంతకం పెట్టేశారు. అలా పెట్టడం వల్ల ఇక్కడున్న రాజ్, కావ్య వాళ్ళ తాతగారి పరువు కోసం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి బ్యాంకు వాళ్ళకి కడుతున్నారు. వాళ్ళ తాతగారి పరువు కోసం ఇదంతా పాపం చేస్తున్నారు. కానీ ఇంట్లో వాళ్ళకి అది తెలియలేదు, మీడియాకెక్కారు. ఏంటి కావ్య, ఇది నిజం కాదా అని అంటుంది అనామిక. ఓ, ఇంటి పరువు కోసం రాజ్, కావ్యలు ఇలా చేస్తున్నారా? నిజంగా ది గ్రేట్ ఫ్యామిలీ అని చెప్పి మీడియాలో వస్తూ ఉంటుంది. ఇక ఇందిరాదేవి, అపర్ణాదేవి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇది నిజమా అని అంటుంది అపర్ణాదేవి. ఇక ఇందిరాదేవి కావ్య రాజ్ దగ్గరికి వస్తారు. మీ తాతగారు 100 కోట్లకి సంతకం చేశారా? తన పరువు కోసం మీరు తల్లడిల్లారా? నిజంగా ఇదంతా మాకు ఎందుకు చెప్పలేదు అని అంటుంది. నానమ్మ, తాతయ్య కోసం మేము ఏదైనా చేస్తామో, కానీ ఆ 100 కోట్ల షూరిటీ పెట్టినందుకు తాతయ్య మోసం చేయలేదు. తన ప్రాణ స్నేహితుడు కొడుకు మోసం చేశాడు. ఈరోజు వాడు చచ్చిపోయి అప్పుని ఎగ్గొట్టాడు. కానీ మేము ఎలాగోకలాగా తీరుస్తామో అనుకున్నాము. కానీ అనామిక మనల్ని ఇంకా బజార్ని కిడ్చాలని, మన కుటుంబంతో ఆడుకోవాలని నిజం చెప్పింది అని అంటుంది కావ్య. లేదు, ఈ పాపిష్టిది నిజం చెప్పి తప్పు చేసింది అని అనుకుంటుంది రుద్రాని. ఇక ఇందిరాదేవి అంటారు, ఇప్పటికైనా అర్థమైంది కదా, ఈ దుగ్గిరాల ఫ్యామిలీ కుటుంబం కోసం ఏదైనా చేస్తుంది. తన ప్రాణ స్నేహితుడు నమ్మించి మోసం చేసినా నా మనవడు అప్పు తీరుస్తున్నాడు అంటే మా ఫ్యామిలీ ఎలాంటిది అన్నది ఇప్పటికైనా మీడియా వాళ్ళకి తెలిసిందే కదా, ఇక మీరు రాసుకోవాల్సింది రాసుకోండి అని చెప్పి అంటారు ఇందిరాదేవి. ద గ్రేట్ ఫ్యామిలీ నిజంగా అప్పులు తీరుస్తూ అందరికీ ఉపయోగంగా ఉన్నారు అని చెప్పి మీడియా వాళ్ళంతా పొగుడుతూ వెళ్ళిపోతారు. అనామిక, సామంత్కి షాక్ అయిపోతారు. ఇదేంటి, ఏదో అనుకుంటే ఇలా జరిగింది అని అంటుంది కావ్య. పద ఇక్కడ ఉంటే అనగానే, ఆగు, ఏదో అనుకొని ఇక్కడికి వచ్చి అసలు నిజం చెప్పారు. మా ఇంటి పరువు పోయిందనుకుంటే పరువుని కాపాడేటట్టు ఆ దేవుడే చేశాడు. చూడనామిక, పనిగట్టుకొని అసలు నిజాలు చెప్పడానికి ఇంటి దాకా వచ్చావు అంటే దీని వెనకాల నీ హస్తం ఉందని అర్థమవుతుంది. ఇంతకీ నందకిషోర్ని ఎందుకు చంపావు అని అంటుంది కావ్య. ఏ కావ్య, పిచ్చి పిచ్చిగా ఉందా అనగానే, నాకు కాదు,
నీకు మళ్ళీ ఊచలు లెక్క పెట్టే టైం దగ్గర పడుతుంది. సామంత్, ఇంకా దీన్ని నమ్ముతున్నావు? దీన్ని నమ్మితే దీంతో పాటు నువ్వు కూడా స్టేషన్లో కూర్చోవాలి. నందగోపాల్ని చంపినందుకు దీనికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందో నాకే తెలీదు. ఎందుకంటే వాడి వల్ల లాభపడేది నువ్వు మాత్రమే. వెతుకుతాను. ఎక్కడ ఉన్నా నందగోపాల్ని ఎలా చంపించావనేది వెతికి మీడియా ముందుకు తీసుకొచ్చి నీకు శాశ్వతంగా జైలులో చెప్పకూడు తినిపిస్తాను. ఈ కావ్య గురించి తక్కువ అంచనా వేశావు అని అంటుంది కావ్య. ఇక అనామిక భయపడుతూ అక్కడి నుండి కారులో వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.